హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈ రోజు విశేషం ఏంటంటే మార్నింగే లేచాను. కొంచెం మబ్బుగా ఉన్నా సరే వర్షం ఏం పడట్లేదు కదా, అలాగ మొక్కల వైపు వెళ్దామని చెప్పేసి మా తాతయ్య వాళ్ళ మొక్కల దగ్గరికి అయితే వస్తానమాట. ఇలాగ నిమ్మ చెట్లు ఉన్న ప్లేస్ కేసు అయితే వచ్చాను. నిమ్మ చెట్లు ఉన్న ప్లేస్ కేసు ఏంటంటే ఈ వాకాయ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇవి కాయటము చాలా ఎక్కువ కాపు కాస్తాయి అనమాట. ప్రతి ఇయర్ కూడా వాకాయలు వీటితోని చెర్రీస్ అవి చేస్తారనమాట. కాకపోతే నేను ఒకసారి కూడా ట్రై చేయలేదు. అవి యూట్యూబ్లో అవి చూడటమే తప్ప. ఇవి చూస్తున్నారా ఎన్ని కాయలు ఉన్నాయో, మొత్తం చెట్లు నిండా కాయలు ఉన్నాయి. ఇవి పండిపోయిన తర్వాత మేము ఏం చేస్తామంటే చిన్న చిన్న పిల్లలు అది వచ్చి మేమైతే కోసుకొని తినేస్తూ ఉంటాము. కాకపోతే మా తాతయ్య వాళ్ళు కూడా ఎవరికి అమ్మర్లేండి, అలాగని చెప్పేసి పప్పులో కూడా వేసుకొని తింటారు అని తెలుసు, కానీ ఒకసారి కూడా వేసుకోలేదు. ఈసారి ఎప్పుడైనా సరే ట్రై చేద్దామనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తినే కాయే కదా, వేస్ట్గా ఎందుకు అలా పెట్టేసి ఉంచేయడము, ఎలాగో ఫ్రీగా దొరికేటప్పుడు మనం తీసుకొని తినడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. బయట అయితే ఇది చాలా మంది కొనుక్కోవడం అయితే చూసాను నేను. చాలా రేటే వస్తున్నాయి బయట. కొన్ని కాయలు వచ్చేసి వాళ్ళు 50 రూపీస్ అలా అమ్ముతున్నారు. అలాంటిది మాకు ఇంత పెద్ద చెట్లు ఉంచుకొని మేము అన్ని కాయలు కాస్తున్నా సరే ఒక్కసారి కూడా యూజ్ చేసుకోలేదు. ఎందుకు అలా యూజ్ చేసుకోలేదు అంటే ఎప్పుడు కూడా అంతలా తినలేదు అనమాట. వేయటం మాత్రం వేస్తారు మా తాతయ్య చెట్లు అయితే, కానీ ఒక్కసారి కూడా కోసుకోలేదు. కాకపోతే అప్పుడప్పుడు మా రిలేటివ్స్ వచ్చి కోసుకెళ్తూ ఉంటారనమాట. ఎవరికి కూడా మేము అమ్మమ్మ ఇవి ఈజీగానే కోసుకెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఒకటే, అడిగి కోసుకు వెళ్తే ఏమనము, అడగకుండా కోసేసుకుంటే మాత్రం కోపం వస్తుంది. ఎవరి చెట్ల మీదనైనా ఊరికే చేయలేకూడదు కదా. ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే మొత్తం అంతా కూడా నిమ్మకాయలు అనమాట. నేను ఆల్రెడీ ఫుల్ వీడియోలోని నిమ్మకాయలు కూడా చూపించాను. ఇంక ఇవి నిమ్మకాయల సీజన్ కాబట్టి వీటి కాపు కూడా విపరీతంగా కాసింది. ఈ సంవత్సరం కూడా బాగానే వచ్చేయాలండి నిమ్మకాయలు కూడా. వర్షము గాలి అది పడినప్పుడు ఏంటంటే పళ్ళు పండిపోయి ఉన్నవన్నీ కూడా కింద పడిపోతున్నాయి అనమాట. నిమ్మకాయలు అయితే అమ్మేస్తారనమాట తాతయ్య వాళ్ళు ఆల్రెడీ చెట్లు. నిమ్మకాయలు కూడా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని మేమైతే నిమ్మకాయ పులిహోర అది చేసుకునేటప్పుడు అయితే కోసుకుంటూ ఉంటాం అనమాట. నిమ్మకాయ చెట్లు, మామిడికాయ చెట్లు, వాకాయ చెట్లు ఇవన్నీ మా తాతయ్య వేసినాయి అనమాట. తాతయ్య గారు ఇంట్లోని ఏమేమి చెట్లు వేసుకున్నారా, అసలు ఏమేమి పెంచుతున్నారు అనేది నేను లాంగ్ వీడియో కూడా చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే మా తాతయ్య వాళ్ళ ఇల్లు. మా తాతయ్య వాళ్ళ ఇల్లు పక్కనే ఉండడం వల్ల ఇప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి అస్తమానం తిరుగుతూనే ఉంటానన్నమాట. ఇంట్లో ఉంటే పెద్దగా బోర్ అనిపించదు, ఎందుకంటే తాతయ్య వాళ్ళు ఇక్కడ, మా అమ్మ వాళ్ళు ఇక్కడ, మా ఆయన ఇక్కడ, నేను ఇక్కడే కాబట్టి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను మరి, బాయ్.